ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం లోకపు ధన సంపాదన కంటే మనిషి యొక్క క్యారెక్టర్ ఎంత గొప్పదో వివరించే అత్యంత దైవిక సత్యం. లోకం మనుషులను వారి ఆస్తులను బట్టి అంచనా వేస్తుంది, కానీ దేవుడు మనిషి అంతరంగాన్ని బట్టి చూస్తాడని వాక్యం నిరూపిస్తుంది. ఈ లోకంలో ధనముంటే చాలు, అతను ఎలా మాట్లాడినా ఎలాంటి తప్పులు చేసినా సమాజం గౌరవిస్తుంది అనేది ఒక భ్రమ ఉంది. కానీ దేవుని వాక్యపు త్రాసులో మనుషుల విలువ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వచనం ఇద్దరు వ్యక్తులను పోలుస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరుస్తుంది. మొదటిగా, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు. ఒక వ్యక్తి దగ్గర లోకపు ఐశ్వర్యం, డబ్బు లేదా పెద్ద హోదాలు లేకపోవచ్చు, కానీ అతడు దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని దృష్టిలో అతడే అందరికంటే అత్యంత ధనవంతుడు మరియు శ్రేష్ఠుడు. యథార్థత అనేది డబ్బుతో కొనలేని ఒక గొప్ప దైవిక ఆభరణం. ఇది మనిషికి దేవుని సన్నిధిలోనూ సమాజంలోనూ శాశ్వతమైన విలువను ఇస్తుంది. ఉదాహరణకు, దావీదు రాజు కాకముందు తన తండ్రి గొర్రెలను కాచుకునే సామాన్యమైన వ్యక్తి. తన అన్నలు యుద్ధానికి వెళ్తే దావీదు చిన్న వయస్సులో అడవిలో గొర్రెలను కాస్తూ ఏకాకిగా ఉండేవాడు. ఎవరు చూడనప్పుడు కూడా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా గొర్రెలను కాశాడు. మనుషులు పైరూపమును చూచుదురు గాని యెహోవా హృదయమును చూచును అన్న మాటలు దావీదు విషయంలోనే నిరూపితమయ్యాయి. తన యథార్థత వల్లే ఒక సామాన్య గొర్రెల కాపరి ఇజ్రాయేలుకు గొప్ప రాజుగా ఎదిగాడు. అలాగే యోసేపును అతని అన్నలు అమ్మివేయడంతో అతడు ఐగుప్తులో ఒక దాసుడిగా అత్యంత పేదరిక స్థితిలో ఉన్నాడు. యోసేపు యజమాని భార్య తప్పు చేయమని ప్రేరేపించిన నేను దేవునికి విరోధముగా ఈ గొప్ప చెడుతనం ఎట్లు చేయుదును అని యథార్థంగా నిలబడ్డాడు. అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చినా తన యథార్థతను వదలలేదు. ఆ దైవిక యథార్థతే అతడిని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. ప్రియులారా, లోకపు దృష్టిలో దరిద్రుడు అంటే సంపద లేనివాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో దరిద్రుడు అంటే నీతిని, యథార్థతను వదులుకున్నవాడు. దావీదు గొర్రెల మందలో ఉన్నప్పటికీ యథార్థంగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ నీతిగా ఉన్నాడు. వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఒక్కటే: పరిస్థితులు మారవచ్చు, కానీ మనం ఎంచుకునే యథార్థ మార్గం ఎప్పటికీ మారకూడదు. మన కష్టకాలంలో మనం చూపే యథార్థత భవిష్యత్తులో మనం పొందే గొప్ప ఆశీర్వాదాలకు పునాది. లోకం మనల్ని తక్కువగా చూడవచ్చు, మన పేదరికాన్ని చూసి హేళన చేయవచ్చు, కానీ దేవుడు మన యథార్థతను చూసి సమయం వచ్చినప్పుడు మనల్ని తలగా ఉంచుతాడు. రెండవదిగా, పెదవులతో మూర్ఖముగా మాటలాడు బుద్ధిహీనుడు. ఒకని దగ్గర ఎంత ధనమున్నా వాడు బుద్ధిహీనుడై, దేవుని జ్ఞానం లేనివాడే తన పెదవులతో కపటమైన అబద్ధపు లేదా మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటే వాడు దేవుని దృష్టిలో అత్యంత హీనుడు. గర్వంతో, అహంకారంతో లౌకిక సంపదలను నమ్ముకొని ఇతరులను తక్కువ చేసి మాట్లాడే బుద్ధిహీనుని ఐశ్వర్యం అతనికే నాశనాన్ని తెచ్చిపెడుతుంది. లోకం అతన్ని చూసి మురిసినా దేవుడు అతన్ని అసహించుకుంటాడు. ఉదాహరణకు, సమూయేలు గ్రంథంలో నాబాలు అనే వ్యక్తి గురించి మనం చదువుతాం. పేరుకు తగ్గట్టే అతడు మూర్ఖుడు. అతడు గొప్ప ధనవంతుడు, వేల కొద్ది గొర్రెలు మేకలు కలిగిన వాడు. దావీదు తన అనుచరులతో కలిసి నాబాలుకు సహాయం చేసినప్పుడు నాబాలు కృతజ్ఞత లేకుండా అహంకారంతో మరియు కఠినమైన మాటలతో దావీదును అవమానపరిచాడు. నేను నా రొట్టెలను, నీళ్లను ఎందుకు ఇవ్వాలి అని పెదవులతో గర్వంగా పలికాడు. ఫలితం అతని మూర్ఖపు మాటలు అతనికి మరణాన్ని తెచ్చిపెట్టాయి. ఆస్తిపాస్తులు అతన్ని కాపాడలేకపోయాయి. అలాగే అహితోపేలు దావీదు రాజుకు అత్యంత నమ్మకస్తుడైన సలహాదారుడు. అతనికి ఎంతో జ్ఞానం ఉందని పేరు, కానీ అతని హృదయంలో దేవుని భయం లేదు. దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అహితోపేలు తన పెదవులతో కపటమైన, ద్రోహపూరితమైన సలహాలు ఇచ్చాడు. స్వార్థంతో, అహంకారంతో తన నోటిని చెడుకు ఉపయోగించాడు. ఫలితం, తన బుద్ధిహీనమైన ఆలోచనలు, మాటలు విఫలమైనప్పుడు చివరకు అతడు తన సొంత చేతులతో ప్రాణాలను తీసుకున్నాడు. కపటమైన మాటలు అతని సొంత వినాశనానికి కారణమయ్యాయి. ప్రియులారా, మనిషి తన సంపదను చూసి గర్వపడవచ్చు, లోకాన్ని తన మాటలతో శాసించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి విలువ అతని బ్యాంకు నిల్వను బట్టి కాదు, అతని పెదవుల నుండి వచ్చే మాటలను బట్టి ఉంటుంది. నాబాలు మరియు అహితోపేలు ఇద్దరు లోక జ్ఞానంలో, అధికారంలో గొప్పవారే కావచ్చు, కానీ దైవిక జ్ఞానం లేని వారి మాటలు వారికి వినాశనాన్ని మిగిల్చాయి. కాబట్టి మన పెదవులను అబద్ధాలకు, కపటానికి, మూర్ఖపు మాటలకు వాడకుండా దేవునిని స్తుతించడానికి, ఇతరులను ఆదరించడానికి వాడదాం. ఎందుకంటే వివేకం లేని ధనవంతుని కంటే జ్ఞానము కలిగిన సామాన్యుడే దేవుని దృష్టిలో అత్యంత గౌరవప్రదుడు. సహోదరి సహోదరులారా,
ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం మన జీవితాలకు ఒక దిక్సూచి వంటిది. లోకం మన ఆస్తిని అంతస్తును చూసి విలువ కడుతుంది, కానీ మన సృష్టికర్త మన హృదయ యథార్థతను, మన పెదవుల నుండి వచ్చే మాటల స్వచ్ఛతను చూసి మనకు ప్రతిఫలమిస్తాడు. దావీదు మరియు యోసేపుల వలె పరిస్థితులు ఎలా ఉన్నా మన యథార్థతను కాపాడుకుందాం. నాబాలు మరియు అహితోపేలుల వలె అహంకారంతో లేదా మూర్ఖపు మాటలతో మన శాశ్వతమైన ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ సమస్త లోకపు కపటము నుండి, మూర్ఖపు మాటల నుండి విడుదలను అనుగ్రహించునుగాక. దేవుని ఎదుట ఎల్లప్పుడూ యథార్థముగా నడిచే పరిశుద్ధమైన ప్రవర్తనను ఆయన మీకు స్థిరపరచునుగాక. దేవుడే స్వయంగా మీ చేతి పనులను ఆశీర్వదించి మీ వృత్తి జీవితాన్ని పరిపూర్ణమైన దైవిక సమృద్ధిలోనికి నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాను వానికంటే యథార్థముగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడని లోకం మనుషులను వారి ఆస్తులను బట్టి అంచనా వేస్తుంది. కానీ నీవు మనిషి అంతరంగాన్ని బట్టి చూస్తావని, నీ వాక్యపు త్రాసులో మనుషుల విలువ పూర్తిగా భిన్నంగా ఉంటుందని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, దావీదు గొర్రెల మందలో ఉన్నప్పటికీ యథార్థంగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ నీతిగా ఉన్నాడు. మేము కూడా మా దైనందిన జీవితంలోనూ మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ లోకపు ధన సంపాదన కోసం, హోదాల కోసం మా యథార్థతను ఎన్నడూ కోల్పోకుండా మా కష్టకాలంలో సైతం నీ నీతి మార్గంలో స్థిరంగా నడిచే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, మా పెదవులను అబద్ధాలకు, కపటానికి, మూర్ఖపు మాటలకు వాడకుండా నిన్ను స్తుతించడానికి, ఇతరులను ఆదరించడానికి వాడుతూ మేము చేసే ప్రతి చిన్న పనిని, ప్రతి ఆలోచనను నీవు చూస్తున్నావన్న స్పృహతో ఉండి నీ దృష్టిలో శ్రేష్ఠులుగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకముగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ యథార్థ మార్గంలో నడిపించి, ఏ పరిస్థితిలోనైనా యోసేపు వలె నీతిగా నిలబడే స్థిరత్వాన్ని ఇచ్చి, వారి యథార్థతను చూసి నీవు వారిని తలగా ఉంచి ఆశీర్వదించినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.